అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారంటే రోగుల కొంతమంది చిన్నపిల్లల తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ వచ్చిన బంధువులు అయితే కొంత కాలం చెల్లిన మందులు ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరు సైతం మెడికల్ షాప్లో లేదు, ఆ రికార్డ్స్ సైతం మెయింటైన్ చేయట్లేదని అయితే అనేక అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతున్నారని ప్రధానంగా వారికి ఆరోపిస్తున్నారు. ఉదయం సారంగపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలకు సంబంధించిన కొంతమంది విద్యార్థినులు సైతం ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చన్నీటి స్నానం కావచ్చు, అంతేకాకుండా దుప్పట్లు కప్పుకోవడానికి దుప్పట్లు సైతం లేవని కొంత ఇబ్బందులు పడుతున్నారని 6 విద్యార్థులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ విద్యార్థులు సైతం మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి అయితే తరలించడం జరిగింది. వీరికి సైతం కాలం చెల్లిన మందులు ఇస్తున్నారు ఇక్కడ సిబ్బంది అంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ మందులను అయితే డస్ట్బిన్లో పడేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఆసుపత్రి సిబ్బందికి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి అయితే రోగుల ప్రాణాలతో అయితే చెలగాట మారుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అని అయితే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ మధ్య చూసినట్లయితే కస్తూర్బాలు కావచ్చు, గురుకులాలకు సంబంధించి అనేక మంది విద్యార్థులు అయితే అవస్థకైతే గురవుతున్నారు. అంతేకాకుండా కొంత ఫుడ్ పాయిజన్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యలకైతే పాల్పడుతున్న పరిస్థితులు సైతం మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఘటనకు సంబంధించి సారంగపూర్కి సంబంధించిన కొంతమంది విద్యార్థులు సైతం ఇదే హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. గతంలో అయితే చాలా బాగుండేది, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక రోగుల ప్రాణాలతో అయితే ఆటలాడుతున్నారు. అంతేకాకుండా కొంత మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు సైతం కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పేసి అయితే వారి బంధువులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనమైతే జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం అయితే చూడొచ్చు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు నింపుతా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీకి ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించారు. కానీ ఆ వరం ఏమైంది, ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తలేదు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.